రామ్ అని పేరు రాసినా కూడా ఆ రాళ్ళు సముద్రంలో ఎందుకు మునిగిపోయాయో మీకు తెలుసా? హనుమంతుడి ప్రియురాలు కూడా మీకు ఎవరో తెలుసా? రావణుడికి ఒక కూతురు ఉండేది. ఆమె పేరు సువర్ణ మత్స్యకన్య. ఆమె సగం శరీరం మనిషిలా, సగం శరీరం చేపలా ఉంటుంది. సువర్ణ మత్స్యకన్యకి తన తండ్రి రావణుడు అంటే చాలా ఇష్టం. రామసేతుని నిర్మించడం మొదలుపెట్టగానే రావణుడు తన కూతురుని పిలిచి, నేను ఒక అమ్మాయిని ప్రేమించి గౌరవంగా మర్యాద ఇచ్చి లంకకు తీసుకువచ్చాను. ఇప్పుడు ఆ రాముడు నన్ను మోసం చేసి చంపడానికి సేతు నిర్మిస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించడం తప్ప అతను నన్ను చంపి నా ప్రియురాలను బంధిస్తాడు సువర్ణ. ఆ సేతుని ఎలాగైనా నువ్వు నాశనం చెయ్యి, లేదంటే నా మరణం తథ్యం అని నాటకం వేస్తాడు. తన తండ్రి తన కళ్ళ ముందు ఏడవడం చూసి సువర్ణ మత్స్యకన్య తట్టుకోలేకపోతుంది. వెంటనే సముద్రంలోకి దూకి వేగంగా రామసేతు వైపు వెళుతుంది. వానరులు రాళ్ల మీద జై శ్రీరామ్ అని రాసి సముద్రంలోకి వేసి ఒక వంతెనలాగా కడుతూ ఉంటారు. సుగ్రీవుడు రాళ్ళు వేస్తూ ఉంటాడు, కానీ అవి మాయమైపోతూ ఉంటాయి. అరే, ఇవి ఎలా మాయమైపోతున్నాయి అని మళ్ళీ మళ్ళీ వేస్తారు. అవి కూడా మాయమైపోతూనే ఉంటాయి. అయ్యో, రాముడి పేరు రాసినా కూడా మునిగిపోతున్నాయి అని కంగారుపడి హనుమంతుడికి చెబుతాడు. హనుమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలోకి దూకుతాడు. మునిగిపోయిన రాళ్ల కోసం మరింత లోతుకు వెళ్తాడు. హనుమంతుడు సముద్రం లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. శ్రీరామ్ అని రాసి వేసిన రాళ్ళని సముద్రంలో నివసించి లక్షల జలకన్యలు కలిసి లాగుతూ ఆ రాళ్ళని తీసుకుని వెళుతూ ఉంటారు. హనుమంతుడు వాళ్ళ వెనకాలే వెళ్తాడు. వాళ్ళందరూ ఆ రాళ్ళని వాళ్ళ రాణి అయిన సువర్ణ మత్స్యకన్య దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు హనుమంతుడు, ఓ మత్స్యకన్య, ఎందుకు ఈ రాళ్ళను తీసుకుని వస్తున్నారు? ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు సువర్ణ మత్స్యకన్య హనుమంతుడిని చూసి ప్రేమలో పడిపోతుంది. నేను రావణుడి కూతురుని. మీరు నా తండ్రిని మోసం చేసి చంపాలి అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని ఆపడానికి ఇలా చేస్తున్నాను అని చెప్పగా, రాముడికి జరిగిన అన్యాయం గురించి హనుమంతుడు ఆ మత్స్యకన్యకి చెప్పగానే, అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశానా అని బాధపడి ఆ రాళ్ళను మళ్ళీ ఎక్కడుండి తెచ్చారో అక్కడే పెట్టేస్తుంది. ఆ తర్వాత సువర్ణ మత్స్యకన్య హనుమంతుడిని నన్ను వివాహం చేసుకోమని అడగగా, నన్ను క్షమించు, నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారి అని చెబుతాడు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.